ప్రచారం ముందైతే వాళ్ళ ఛానళ్ళలోనే బ్రేకింగ్ వచ్చింది. తర్వాత మళ్ళీ వాళ్ళ ఛానళ్ళలోనే బీజేపీని తిట్టడం బిగించేశారు. అంటే దాన్ని బట్టి అర్థమవుతున్నది ఏంటంటే ఈయన అడిగినా ఆడు పట్టించుకుని ఉండకపోవచ్చు, లేదా వాళ్ళ పార్టీ నాయకులు చెప్తున్న దాని ప్రకారం అయితే మాత్రం ఈ కోణం ఉంది. మూడవది ఏంటంటే బీజేపీ నేను గమనించింది, నేను విన్నది అయితే కనుక బీజేపీ గ్రౌండ్ లెవెల్లో ఏదో సర్వే చేయించుకుంది. దాని ఆధారంగా ఇప్పుడు తెలుగుదేశం వైసీపీ కలిసి వైసీపీల మధ్యన నెక్ టు నెక్ పోటీ ఉంటే, అంటే తెలుగుదేశం జనసేన కూటమికి వైసీపీకి మధ్యన నెక్ టు నెక్ పోటీ ఉంటే కనుక అప్పుడు మనం గట్టిగా అడిగి కావాల్సినవి తీసుకుని దాదాపుగా ఒక 7-8కి తగ్గకుండా పార్లమెంట్ స్థానాలు, ఓ 15-20 దాకా అసెంబ్లీ స్థానాలు అడిగి తీసుకుందాం, అట్టు ఇచ్చేటట్టయితేనే పొత్తు పెట్టుకుందామని అనుకుంటున్నారు. ఒకవేళ అట్లా కాకుండా ఇద్దరు కలిస్తే కూడా గ్యాప్ ఉంటుంది అనుకున్నటువంటి సందర్భంలో లైట్ తీసుకునేసి ఒంటరిగా పోటీ చేస్తే రేపు పొద్దున 25 సీట్లు మనయే. ఇప్పుడు మొన్న జరిగినటువంటి బిల్లుల్లో గుజరాత్ కూడా, అంటే బీజేపీ సొంత రాష్ట్రమైన గుజరాత్ నుంచి కూడా అందరూ ఓటేలా, కానీ ఆంధ్ర నుంచి 25కి 25 ఓట్లు పడ్డాయి బీజేపీ పెట్టిన ప్రత్యర్మానానికి కూడా. కాబట్టి అట్లా ఇద్దరి నుంచి వస్తున్నప్పుడు ఎందుకు